అందులో ఇద్దరు ఎమ్మెల్యే పోటీ చేసే అభ్యర్థులు ఉన్నారు. అందులో ఎవరు గెలుస్తారు, ఎవరికి గెలిచే అవకాశం ఉందని చెప్పేసి చూడు. ఆయన తీస్తాడు, అలాగనే ఎలాగుంది అని నేను చెబుతాను. ఓకే. నిజమే చెప్పుద్దిగా చిలక. రాముడు చెప్పింది తప్పుండదు. అంతే. రాముడు చూడాలి, భవిష్యత్తు లైవ్ పవరు ఒకేగా ఉంది. ఒకసారి ఫోటో కెమెరా చూపించవా? చూపిస్తాను. అతను జాతకుడని చెబుతుంది. ఓకే. శ్రీనివాసరావు గారు ఫోటో తీసింది. శ్రీనివాసరావు గారు తప్పనిసరిగా అతను గెలుస్తాడు. ఆయన 10 మందిని ఒప్పుకోపడవలసిన బాధ్యతలు ఉన్నాయి. ఆయన అన్న మాటను కూడా చెల్లిస్తాడని కరెక్ట్గా పంచాంగం చెబుతుంది. ఆయన పోటీలో ఎటువంటిదైనా ఈయన నిలబడుతున్నాడని పంచాంగం రాముడు చెబుతున్నాడు. అతనికి ఎటువంటిది ఏమీ తేడా లేదు, ఎదురుపడవలసిన కారణం లేదు. అతను అన్న మాటలు కూడా సాగిస్తాడు, గెలిపిస్తాడు, నిలబెట్టగలుగుతాడు. రాజకీయంలో మంచి పేరుంది. అబద్ధం లేదు. ఇతని భవిష్యత్తుని కరెక్ట్గా కనిపిస్తుంది. ఆయన పేరున ఎక్కడ చూపించినా కానీ ఈ రాజకీయంలో పోటీ చేసిన ఇతని మీద చేసిన వాడు గెలవలేరు. అంతే, ఎక్కడ పోటీ చేసినా ఆయన మీద గెలవలేరు. ఇతను ముందుకి అడుగు వేయగలుగుతున్నాడు, ఇతను చెప్పినట్టుగా చేయగలుగుతున్నాడని పంచాంగం చెబుతుంది. ఫోటో ఒకసారి కెమెరా చూపిద్దాం. చూడండి బాబు. రాముడు తీసిందే ఖచ్చితంగా కన్ఫర్మ్ ఉంటుంది చెప్తుంది.